ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఎందుకు? ప్రభుత్వాలతో ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయి ఉన్నాయి కాబట్టి. ప్రభుత్వానికి అందులో కూడా రూల్ ఏంటి? దే షుడ్ బై, ఫస్ట్ ప్రైవేట్ది కొనాలి, గవర్నమెంట్ అవసరమైతే ప్రొడక్షన్ ఆపుకోవాలి. ఈ కంపెనీలు ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి ముందు వాళ్ళ దగ్గర కొనాలి. ఒకవేళ నువ్వు వాళ్ళ దగ్గర కొని వాడుకోకపోయినా సరే వాళ్ళకి మినిమం సెక్యూరిటీ ఏదైతే నువ్వు 60% 70% అని అగ్రిమెంట్ రాసుకుంటారు, ఆ అమౌంట్ ఇచ్చేయాల్సింది నువ్వు. అది చంద్రబాబు గారి టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలు. జగన్ హయాంలో ఏమైందంటే ఈ ఇట్లాగా వీటికి డబ్బులు ఒకటి తను వచ్చి ఆపేశాడు, వాటికి బిల్లులు ఆపేసి మీ దగ్గర నుంచి నేను కరెంటు కొనను అన్నాడు. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే కోర్టులు ఒక్కసారి ఒప్పందం కుదుర్చుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం నాకు సంబంధం లేదంటే కుదరదు, అది ఎన్నేళ్ళు అయితే ఒప్పందం ఉందో అది మస్ట్గా అమలు చేసి తీరాల్సిందని కోర్టులు తీర్పిచ్చింది. అప్పటికి 2 ఏళ్ళలో ఏమో అయిపోయింది ఇతన్ని. ఈ 2 ఏళ్లలో ఫ్రెష్గా వేరే చోట నుంచి కొంటున్నాడు కరెంటు, దీనికి బిల్లులు ఎట్టా కడుతున్నాడు. పైగా ఈ ఆపేసిన వాటికి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంటే 100 రూపాయల కరెంటుకి 150 రూపాయలు డబ్బులు కట్టాం మనం. ఇది మరింత క్రైసిస్ అయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. ఆ టైంలో అదేదో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు బిల్లులు కట్టట్లేదు వాళ్ళకి, ఇది కరెంటు ఉత్పత్తి చేసే